భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన కోసం దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే గనుక, బిడ్డా నన్ను తాకిన ఈ క్షణమే నీ కోసం అంతులేని ఆనందాన్ని తీసుకువచ్చానమ్మా. ఒంటరిగా విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించారు. మరి అమ్మవారు అందించాలని అనుకుంటున్న ఈ సందేశం అయినా కానీ అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైనా అమ్మవారంటే నమ్మకం, భక్తి ఉంటే వారందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. బిడ్డా ఒంటరిగా వినమ్మా, నన్ను తాకిన నీకు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్తను వినిపిస్తాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు నన్ను నమ్మిన, నన్ను తాకిన అంతే ముందుగా నా యొక్క సంతోషాన్ని చెప్తాను. ఆ తరువాత కారణంగా నేను పడుతున్న బాధ గురించి కూడా చెబుతూ ఉన్నాను. అందుకే బిడ్డ కాసేపు ఒంటరిగా నీతో మాట్లాడాలి అని చెప్పి ఎందుకో తెలుసా, నీ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణం ఏమిటంటే గనుక నీది చాలా గొప్ప మనసమ్మా. బిడ్డ చాలా జాలి కలిగిన మనసు. ఎదుటివారి కష్టంలో ఉన్నారు అంటే గనుక అసలు నువ్వు ఏంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు వచ్చిన కష్టాలు ఏంటి వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి వాటి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఎదుటివారికి వచ్చిన కష్టాన్ని సైతం అది నీ కష్టమే అని నువ్వు కడుగుతున్న బాధే అన్నట్లుగా నీ కన్నీళ్లలో నుంచి కన్నీరు వచ్చేస్తుంది. చూడు తల్లి, అక్కడే తెలిసింది తల్లి నీది ఎంత గొప్ప మనసు అని. అదేవిధంగా నేను పడుతున్న బాధ పగవానికి కూడా రాకూడదు అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు. చూడు, అక్కడ నీ యొక్క మంచి మనసు నాకు అర్థమైందమ్మా. తల్లి అంత మాత్రమే కాదు, నువ్వు నష్టపోయినా సరే పర్వాలేదు, కానీ ఎదుటివారు నువ్వు పడిన కష్టాలు నష్టాలు ముందుగా పడకుండా వారికి ఎక్కడికెక్కడకు జాగ్రత్తలు చెబుతూ ఉంటేనే అది నీలో ఉన్న గొప్ప మనసుకు సాక్ష్యం. అదే బిడ్డ, అంత మాత్రమే కాదమ్మా, నీకు నచ్చిన విద్య వల్ల నువ్వు బాగుపడటమే కాకుండా మళ్ళీ కొంచెం నీ యొక్క గ్రాఫ్ అనేది డౌన్ అయినా కూడా కానీ ఎదుటివారి యొక్క గ్రాఫ్ అనేది నీ యొక్క కష్టం వల్ల కానీ నీ యొక్క విద్య వల్ల కానీ నిన్ను అంటే నీ దగ్గర నేర్చుకొని ఉన్నవారు కూడా మరింత పైకి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. వారిని సైతం చూసి నువ్వు ఈర్ష్యపడకుండా ఇంకా వారు గొప్ప స్థాయికి ఎదగాలి, ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పి నువ్వు కోరుకుంటావు. చూడు తల్లి, అది నీ యొక్క ఉన్నతమైన మనసుకు సాక్ష్యం బిడ్డ. అంత మాత్రమే కాకుండా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు, నీ బిడ్డలను ప్రేమిస్తావు. మనసులో ఎప్పుడూ కూడా ఒక మాట అనుకుంటూ ఉంటావు, నాలో అనారోగ్యం వస్తున్నందుకు కాదు, నాకు రేపు ఏదైనా జరగరానిది జరిగితే నా బిడ్డల పరిస్థితి ఏమిటి అమ్మా అని చెప్పి నన్ను నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు. చూడు, అక్కడ నీ యొక్క అమాయకత్వం నాకు కనిపిస్తుందమ్మా. అక్కడ నేను నీ మంచి మనసును చూశాను, నీ జాలి మనసును చూశాను, నీ యొక్క అమాయకపు మనసును చూశాను, నీలో గొప్ప మనసును కూడా చూశాను. ఇన్ని మంచి లక్షణాలు కలదానివి అనేవి నీలో ఉన్నాయి కనుకనే అందుకనే నువ్వు నా భక్తురాలిగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంతులేని సంతోషాన్నే గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి. నాకు ఎంతగానో ఎంపిక చేయబడిన భక్తురాలి బిడ్డ. మరి నా భక్తురాలిగా ఎంపిక అయిన తర్వాత వారు పడుతున్న కష్టాలను నేను తీసివేయలేనా చెప్పు? వారు పడుతున్న బాధలను నేను బయటకు నెట్టివేయలేనా? తల్లి నువ్వే చెప్పు. వారి జీవితంలో కొత్త సంతోషాలను, కొత్త కొత్త ఆనందాలను నేను పంపించలేను. మరి అయితే ఇప్పుడు నా యొక్క విషయం పట్ల నీ యొక్క జీవితంలో నేను మంచి తెలుసుకున్న గొప్ప విషయాలు ఏమిటో, నేను సంతోషపడ్డ గొప్ప విషయాలు ఏమిటో
ఇప్పుడు నీతో చెప్తాను. ఇవన్నీ కూడా ఉండడం వల్లనే నువ్వు నా భక్తురాలిగా ఎంపిక కాబడ్డావు, అయ్యావు కూడా. అయితే ఇప్పుడు ఈ దుర్గమ్మ నీ యొక్క జీవితం పట్ల బాధపడుతున్న విషయాల గురించి చెప్పాను కదా, జాగ్రత్తగా వింటావు కదూ. మరి తండ్రి, నీలో ఉన్న అమాయకత్వం చూసి, అమాయకత్వం అనేది నువ్వు చిన్న పిల్లలాగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా నీ యొక్క అమాయకత్వంలో ఎటువంటి మార్పులు రాలేదమ్మా. తల్లి, బిడ్డా, మరి దీన్ని చూసి ఒక తల్లిలా నేను ఎంతో సంతోషపడుతున్నాను. బాధపడటం తప్ప అంతకంటే మాత్రం ఏమీ లేదు. నేను నీకు సంతోషాల రూపంలో ఎప్పటికప్పుడు కూడా ఎదుటివారి యొక్క మనస్తత్వాల గురించి కూడా జాగ్రత్తలు వివరించి చెబుతూనే ఉన్నాను. అయినా కూడా పదే పదే నువ్వు ఎదుటివారిని నమ్మి వారి యొక్క మాటలను పడిపోయి మోసపోయి అందకపోతే కాళ్ళు పట్టుకునే వారి పట్ల నీ యొక్క శ్రద్ధను చూపించడం చూసి నీ విషయంలో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను తల్లి. అయితే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. ఏమిటి అని అంటే, అమ్మా, నాకు అన్నీ తెలుసు. అందితే జుట్టు పట్టుకొని కిందకు ఉంచుతారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నటిస్తున్నారు. వారి యొక్క అవసరాలు తీరిపోయిన తరువాత కనీసం పన్నెత్తి కూడా నన్ను పలకరించరు. ఇదంతా కూడా నాకు తెలిసిన విషయమే కదమ్మా. అయినా కానీ నేను వారితో స్నేహంగా ఉంటున్నాను అంటే గనుక దానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి. అదేమిటో తెలుసా? మరి నా బిడ్డల విషయానికి వస్తే రేపు మంచి అయినా చెడు అయినా నలుగురిలో విలువగా ఉండాలి అన్నదానికై నాకు వారితో అవసరం ఉంది. ఎందుకు అని అంటే, వారు ఇప్పుడు నన్ను ఏ రకంగా అవసరానికి వాడుకుంటూ ఉన్నారో రేపటి రోజున వారికి కూడా నేను అవసరానికే ఉపయోగించుకోవాలి కదా. మరి వారు నాకు చేసేది ఏమీ లేకపోయినా కూడా నలుగురిలో నా వాళ్ళు అని చెప్పుకునేవారు పక్కన నుంచోవడం వల్ల నా బిడ్డల యొక్క స్థాయి పెరుగుతుంది కదా. ఇవన్నీ కూడా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకొని కొన్ని చోట్ల లోతున్నట్టు లొంగుతున్నట్టుగా అనిపిస్తున్నాను. నాకు చెబుతున్నావు బిడ్డ, అది వాస్తవమే. కానీ నిజానికి వారు నిన్ను చూసి అక్కడికి వారు ఎందుకంటే నీకంటే ఎక్కువగా సహాయం చేసేది ఎవరు అంటే గనక అది నీ బంధం. నీ యొక్క బంధాన్ని చూసి మాత్రమే వారు నీ యొక్క అవసరాలు తీర్చడం తప్ప మరేమీ చేయలేదమ్మా. ఇదండి మన మన దుర్గమ్మ మనకు అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.